శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము. తత్వజ్ఞానము. కపిలుడు దేవహూతితో ఇంకా ఇలా చెప్పాడు. అమ్మా, అనాది అయినవాడు, పురుషుడనబడేవాడు, త్రిగుణాలు లేనివాడు, ప్రత్యక్ష స్వరూపము కలవాడు ఆ పరమాత్మ. అతడు అవ్యక్తము త్రిగుణాత్మకము అయి తనను అంటిపెట్టుకుని ఉన్న ప్రకృతిలో లీలగా ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ ప్రకృతి త్రిగుణాత్మకమైన శరీరముతో సాకారమై ప్రజా సృష్టిని చేయటం ప్రారంభించింది. అది చూసి పురుషుడు మోహాన్ని చెందాడు. విజ్ఞానం మరుగున పడింది. ప్రకృతి పురుషులు మేళవించారు. పురుషుడు ప్రకృతి యొక్క గుణాలు తనవిగానే భావించి జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తనని భ్రమను చెంది సంసార బంధంలో చిక్కుపడి పరాధీనుడవుతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా కర్మలకు సాక్షిభూతుడు కావటం చేత ఆత్మకు కార్యకారణ కర్తృత్వాలు లేవని విజ్ఞులు తెలుసుకున్నారు. త్రిగుణాత్మకము, అవ్యక్తము, నిత్యము, సదసదాత్మకము, ప్రధానము అనే ఈ 5 ప్రకృతి యొక్క విశేషాలు. అందుకే ప్రకృతికి విశిష్టం అని కూడా అంటారు. ప్రకృతి 24 తత్వాలు కలది. అవి పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి సగుణ బ్రహ్మకు సంస్థానము. కాలము 25వ తత్వము. జీవరాశులలో అంతర్యామి అయి ఉన్నప్పుడు పురుషుడని, వాటికి వెలుపల వ్యాపించి నియమించేటప్పుడు కాలమని అనబడుతుంది. సత్వరజస్తమో గుణాల స్తబ్దస్థితిని చెదరగొట్టి వాటి యందు హెచ్చు తగ్గులను కదలికలను కలిగించటం కాలము యొక్క ధర్మము. ప్రకృతి, పురుషుడు, కాలము సగుణ బ్రహ్మాంతర్గతములే. పురుషుడు, కాలము అగోచరులు. పరమపురుషుడు ప్రకృతి యందు తన యొక్క సృజన శక్తిని నిక్షేపించాడు. అప్పుడు ఆ ప్రకృతి ప్రకాశవంతమైన మహత్తత్వమైనది. దాని నుండి అహంతత్వము వెలువడింది. దాని నుండి 24 తత్వాలు పుట్టినవి. చిత్తమును మహత్తత్వమని, వాసుదేవమని కూడా అంటారు. అహంతత్వాన్ని 1000 తలల సంకర్షణం అని అంటారు. సాత్విక అహం నుండి మనస్సు ఏర్పడుతుంది. అహంకారము శాంత, ఘోర, విమూఢ అనే 3 రకాలుగా వ్యక్తమవుతుంది. శాంత దశలో ప్రకాశము కలదిగాను, ఘోర దశలో చంచలమైనదిగాను, మూఢ దశలో జడముగాను ఉంటుంది. మనస్సునందు సంకల్ప వికల్పాలు ఏర్పడతాయి. సంకల్పమనగా ఒక్కటిగా తలచటం, వికల్పమనగా వివిధ విషయాల గురించి తలచడం. సాత్విక అహంకారము నుండి ఏర్పడిన మనస్సును అనిరుద్ధం అని కూడా అంటారు. రాజసిక అహంకారము నుండి పుట్టిన బుద్ధిని ప్రద్యుమ్నం అని అంటారు. వాసుదేవ వ్యూహము షడూర్ములైన ఆకలి దప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనువాటి నుండి విడివడి షడ్గుణాలైన ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములతో పరిపూర్ణమై సత్వగుణ ప్రధానమై నిర్మలమై శాంతమై నిత్యమై భక్తజన సంసేవ్యమై అలరారుతుంది. మహత్తత్వము నుండి పుట్టిన క్రియాశక్తి రూపమైన అహంకారము వైకారికము, తైజసము, తామసము అనే 3 రకాలై ఉంటుంది. వైకారిక అహంకారము అనేది మనస్సుకు, పంచేంద్రియాలకు, పంచభూతాలకు ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజస అహంకారము బుద్ధి రూపాన్ని, ప్రాణరూపాన్ని కలిగి ఉంటుంది. తామసహంకారము ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నదై ప్రయోజన మాత్రమై ఉంటుంది. వైకారికమైన సాత్విక అహంకారాన్ని సంకర్షణ వ్యూహము అధిష్ఠించి ఉంటుంది. 1000 పడగలతో ప్రకాశించేవాడు, అనంతుడు, మహానుభావుడు అయిన సంకర్షణ పురుషుడు పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. శాంత, ఘోర, మూఢత్వం లాంటి లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. దీని నుండి మనస్తత్వం పుట్టింది. ఈ మనస్తత్వానికి చింతనము సహజము.
ఆ చింతనము సంకల్పము వికల్పము అనే రెండు విధాలు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు విభిన్న లక్షణాలతో కనిపిస్తాయి, వివిధ కామాలు ఉత్పన్నమవుతాయి. దీనిని ప్రద్యుమ్న వ్యూహం అంటారు. అనిరుద్ధ వ్యూహము ఇంద్రియాలకు ఆధీశ్వరమై యోగీంద్రులకు సంసేవ్యమై శ్యామల వర్ణంలో విరాజిల్లుతుంటుంది. తైజసహంకారము నుండి బుద్ధితత్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపచేసే జ్ఞానము, ఇంద్రియానుగ్రహము, సంశయము, మిథ్యాజ్ఞానము, నిద్ర, నిశ్చయించడము, స్మృతి అనేవి బుద్ధి యొక్క లక్షణాలు. ఈ తైజసహంకారము వల్లనే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడతాయి. దీనివలననే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ 2 శక్తులు కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేసేటట్టు చేస్తాయి. భగవత్ ప్రేరితమైన తామసహంకారము నుండి శబ్ద తన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రం నుండి ఆకాశం వచ్చింది. ఆకాశము నుండి శ్రోత్రేంద్రియం పుట్టింది. ఈ ఆకాశము సకల సృష్టికి, జీవరాశులకు లోపల వెలుపల అవకాశం ఇవ్వడమే కాకుండా ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు ఆశ్రయంగా ఉంటుంది. ఆకాశము నుండి స్పర్శ తన్మాత్రము వెలువడి దాని నుండి వాయువు, ఆ వాయువు వల్ల స్పర్శను గ్రహించగల త్వగింద్రియము పుట్టాయి. దీనివలన మెత్తదనం, ఉష్ణము మొదలైన స్పర్శ జ్ఞానం కలుగుతుంది. వాయువునకు కదలటం, కదిలించటం మొదలైన లక్షణాలు. వాయువు నుండి రూపతన్మాత్రము ఉద్భవించి దాని నుండి తేజస్సు ఆవిర్భవించింది. దాని వలన చక్షురింద్రియం ఏర్పడి రూపగ్రహణ శక్తి వెలసింది. దైవ ప్రేరితమై మార్పు చెందిన తేజస్సు నుండి రసతన్మాత్రం పుట్టినది. దీని వలన జలము వచ్చింది. దాని వలన రసనేంద్రియం ఏర్పడింది. రుచులను తెలుసుకోవటం, గ్రహించటం రసనేంద్రియ లక్షణము. దైవ ప్రేరణచే మార్పు చెందిన జలము నుండి గంధతన్మాత్రం పుట్టి దాని వలన పృథ్వీ ఏర్పడింది. దాని వలన ఘ్రాణేంద్రియం ఏర్పడి నానావిధ గంధాలను గ్రహించే శక్తి కలిగింది. అన్ని భూతాలకు పృథ్వీతో సంబంధం ఉండటం చేత భూమి యందు శబ్ద, స్పర్శ, రూపరస గంధాలన్నీ కలిసి ఉంటాయి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.